నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిషరాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్లోబల్ మీట్ నూతన ఆవిష్కరణలు చేసే వారికి చక్కటి అవకాశ వేదిక. షామీర్పేట బీచ్ పిలానీలో గ్లోబల్ మీట్ ప్రారంభించిన గవర్నర్. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు యూత్ కాంగ్రెస్ నిరసన. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై విమర్శలు చేసి బీఆర్ఎస్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిక. రాత్రికి రాత్రే 9 ఎకరాలకు పైగా ప్రైవేటు భూమి కబ్జా. 20 మంది మహిళలు 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నూతన ఆవిష్కరణలు చేసేవారు ఒక చోట చేరి తమ ఆలోచనలు పంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చునని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బీట్స్ పిలానీ క్యాంపస్లో 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే 69 అడిషనల్ గ్లోబల్ మీట్లో ప్రపంచ దేశాల నుంచి 60 మంది కంపెనీలు, సిఓఓలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సమ్మిట్ ద్వారా నూతన ఆవిష్కరణలు చేసే వారికి చక్కటి వేదిక అవుతుందని అన్నారు. Faculty as intellectual sentinels must kindle curiosity, critical acumen and integrity amidst AI ascent. I salute the illustrious alumni whose triumphs illuminate BITS Pilani's legacy. As John F. Kennedy aptly remarked, alumni associations are the lifeblood of universities. They sustain the flame of knowledge across generations. Their mentorship, philanthropy, and networks propel institutional evolution, embodying the ethos that success is best favored when shared with the alma mater, as echoed in timeless alumni wisdom. India's educational renaissance demands synergy among government, academia, industry and alumni, anchored in shared values and equitable progress. Quest for world-class education. BITS Pilani transcends academic laurels. It fosters innovation, integrity, leadership and fearless inquiry across generations. Today, education confronts a pivotal juncture propelled by artificial intelligence, data sciences, automation, and digital metamorphosis. AI is no distant horizon. It reshapes education, governance, healthcare, industry, and human knowledge itself. Education must thus evolve dynamically, equipping youth not merely for jobs, but for adaptability and perpetual learning. While AI masters data, automation, and decision, it yields to human judgment, ethics, creativity, and compassion. But amplification of human virtues to steer technology for social welfare. As Dr. APJ Abdul Kalam envisioned, excellence happens not by accident, it is a process. BITS Pilani embodies this through academic autonomy, flexible curricula, interdisciplinary rigor, and practice-centric learning. As an institute of eminence, it crafts globally attuned programs synced with technological frontiers and national imperatives. This multi-campus footprint
and work integrated learning programs. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి శవయాత్ర చేసి నిరసన తెలిపారు. ఏదైతే కేటీఆర్ రాహుల్ గాంధీ గారిని ఉరి తీయాలని ఏదైతే అన్నాడో దానికి నిరసనగా ఈరోజు కేటీఆర్ని ఫ్లైఓవర్ మీదకి ఉరి తీయడం జరిగింది. ఈరోజు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు ఒక కుటుంబం ఏదైతే దాదాపు 10 ఏళ్ళు కేటీఆర్ వారి కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎటు ఉన్న అన్ని పంటల పొలాలే కానీ అన్నీ కూడా వస్తు పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ చేసి ఈరోజు రాహుల్ గాంధీ అనే దమ్ముందా కేటీఆర్, నీకు రేవంత్ రెడ్డి అనే దమ్ముందా కేటీఆర్? నీ అయ్య పెట్టిన భిక్షకి నువ్వు ఈరోజు మంత్రి అయినావు. అదే మరి రేవంత్ అన్న జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా అయిండు. ప్రజాపాలన అందియాలి, గడిల పాలన పోవాలనే నినాదంతో తెలంగాణ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు ఉండాలని అలాంటి యువజన కాంగ్రెస్ నాయకులని ప్రతి గడపకి తరలిస్తుంటే ఈరోజు ఓర్వలేక టీఆర్ఎస్ ఒక సోషల్ మీడియా ఈరోజు కాంగ్రెస్ పార్టీని పదే ఒక దుష్ప్రచారాలు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేసినాం. అదేవిధంగా కేటీఆర్ బహిరంగంగా రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఈ నిరసనలు ఇదే విధంగా కొనసాగిస్తాం. టీఆర్ఎస్ భవన్ని ముట్టిస్తామని ఈరోజు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదిన వేడుకలు ఆనంద్ బాగ్ లో కాంగ్రెస్ నాయకులు సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అట్లనే రక్తదాన కార్యక్రమం, ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన రోహిత్ బాబు గారు మన అక్కడ మెదక్లో చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఊరు వాడ గల్లీ అన్నిలో అన్నదాన కార్యక్రమంలో ఉద్యమ గారు పెద్ద నుంచి అన్నదాన కార్యక్రమంలో రక్తదాన కార్యక్రమంలో ఇక్కడికి కూడా మన ఆనంద్ సభ్యులు వచ్చారు మన మల్కాజ్గిరిలో. అలానే మెదక్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కాబట్టి కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ మెదక్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హనుమంతన నాయకత్వం, హనుమంతన నాయకత్వం. అందరూ ఫోన్ చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఈ లైన్ లో వచ్చేసి అందరూ ఫోన్ చేసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అందరూ అమ్మ చాలా ఉంది మనకు.
ముందు పోకు. రైట్ అన్నా వెనకకి రావే. ఈరోజు మల్కాజ్గిరి ప్రియతమ నాయకుడు, అన్న అంటే నేనున్నా నీ ముందుండే నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి 60వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆనంద్బాగ్లోని రామచంద్ర సినీప్లెక్స్ దగ్గర కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు గారి సతీమణి వాణి వదిన గారు విచ్చేసి కేక్ కటింగ్ చేసి అన్నదాన వితరణ చేయడం జరిగింది. ఇట్లాంటి జన్మదినాలు మైనంపల్లి హనుమంతరావు గారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకి అండదండలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం. సైబరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 9 ఎకరాలకు పైగా ప్రైవేటు భూమిని 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రికి రాత్రే మాధవికి చెందిన ప్రైవేట్ భూమిలో ఉన్న టేకు, వెదురు చెట్లను నరికేసి కంటైనర్ను ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ కు చెందిన టింబర్ డిపో ప్రహరీ గోడను జేసీబీలతో తొలగించారు. అక్కడే ఉన్న 3 సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సంగి వద్ద వదిలిపెట్టారు. వాచ్మెన్ రూమ్లోకి వెళ్లి దంపతులను చంపేస్తామని బెదిరిస్తూ దాడి చేశారు. సూపర్వైజర్ కొల్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రికి రాత్రి దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లిమిట్కి సంబంధించి సర్వే నంబర్ 192లో అర్ధరాత్రి కొంతమంది వచ్చి అక్రమంగా కబ్జా చేసి కడీలేసిరు, ఫెన్సింగ్ చేసిరు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించి మాధవి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ 192 సర్వే నంబర్లో వీళ్ళకి సంబంధించి ఒక 5 ఎకరాల 12 గుంటల భూమి ఉన్నది. దీంట్లో అలా సంబంధించి ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో బీరప్పను ఆ రూమ్లో వేసి బయట నుంచి డోరు పెట్టేసి వీళ్ళు ఫెన్సింగ్ వేసుకొని పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేశారని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసినాము. దీంట్లో 26 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక DCM, 2 ట్రాలీ ఆటోలు, వాళ్ళకి సంబంధించిన జనరేటర్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఇంకెవరైనా ఉంటే మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. 26 మెంబర్స్ అదుపులోకి తీసుకున్నాం. లేడీస్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, జెంట్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. లేదు ఇప్పుడు దాంట్లో ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ ఏదైనా 9 గంటలకు 9:30కు వచ్చారు సార్. హాస్పిటల్ నేను హాస్పిటల్కి పోయి వచ్చిన దాడు ఫోన్లు తీసి పిల్లల దగ్గర ఉండే పిల్లలు ఫోన్ చూస్తున్నారు. ఫోన్ తీసేసుకొని రూమ్ లాక్ చేయండి అన్నారు. లాక్ చేయండి అంటే సరే పిల్లగానికి జ్వరం వచ్చింది, నేను చపాతీ చేసి పిల్లలకి తినబెడతా అంటానంటే అప్పుడు ఏమలేదు. సరే తినబెట్టాను, తిన్నారు కదా నడువుండి బయటికి అని అన్నారు. సరే నేను ఇప్పుడు తిన్నారు కదా బయటికి వెళ్ళుండి అన్నారు. అంటే నేను వెళ్ళను, మా సారాలకు ఒకసారి ఫోన్ చేయండి అని అన్న.
అంటే కొట్టిర్రు. ఎందుకు మీ సారాలకు అందరికీ తెలిసి మీరు ఎల్లుంటాను అన్నారు. మా ఆయన కూడా రాలేడు సార్. అప్పటికి 9:30 దాటింది కానీ ఇంకా మా ఆయన రాలేడు. 10 గంటలకు వచ్చిండు సార్ మా ఆయన. నన్ను కొట్టిన తర్వాత వచ్చారు. వచ్చినాక అప్పటి నుంచి కూడా సతాయిస్తూనే ఉన్నారు. 3 గంటలప్పుడు సరిగా పొడిచి. నా పేరు మాధవి అండి. ఈ భూమి మేము 99లో కొన్నాము. అప్పటి నుంచి మా అధీనంలోనే ఉంది. ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము, కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము. ఇన్ని రోజులు అగ్రికల్చర్ చేస్తూ ఉంటాము. మొదట్లో ఉలువలు వేసినాము బోర్ లేనప్పుడు, తర్వాత టమాటా తోట, మునగ తోట, కొన్నిసార్లు పొద్దుతిరుగుడు పూలు వేసాము. అంటే ఇది డ్రై ల్యాండ్ కాబట్టి ఏదో దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి, ఏదో పచ్చ కనిపించడానికి అనేసి ఏదో వేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. చుట్టూతా వెదురు చెట్లు స్టార్టింగ్లోనే పెట్టాము. మీరు అక్కడ చూస్తే వెదురు చెట్లు చాలా పెద్దగా కనపడతాయి. ఇక్కడ సగం కనిపించట్లేదా? ఈ రాత్రి వీళ్ళు కొందరెవరో నిన్న రాత్రి 200 మంది వచ్చినారంట. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి వెదురు చెట్లను కూడా మీరు చూస్తే కనపడుతుంది. సగం తోసేసి జేసీపీతో అక్కడ తోసేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే మాకు ఇక్కడ రీసెంట్గా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తక్షశిల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి ముందస్తు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, వారి తల్లులు సంప్రదాయ దుస్తులలో రంగవల్లులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి వేడుకల్ని తక్షశిల స్కూల్లో కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. తీరొక రంగులతో పేర్చిన రంగవల్లుల మధ్య గొబ్బెమ్మల ఆటలు ఆడుతూ వేడుకల్ని ఉత్సాహంగా నిర్వహించారు. మన సంస్కృతి సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మడుపు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నమస్తే ఎవ్రీవన్. మా బాబు కూడా ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు నర్సరీ జస్ట్ కంప్లీట్ అయ్యింది. సో ఇవాళ ఈ కోర్సులు జరగడం వల్ల మేము అందరం వచ్చి పార్టిసిపేట్ చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేశారు. అదే కాకుండా పిల్లలకి కూడా కల్చర్ అంటే ఏంటిది, ఒక ఫెస్టివల్ అంటే ఏంటిది, కలిసి ఎలా చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ ఏజ్ నుండి అన్నీ నేర్చుకుంటారు. సో స్కూల్లో ఇలా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం బాగా. Namaste everyone. We are from Takshila English Medium High School behind Natra Theatre. We are today conducting Sankranti festival in our school. Bharat known as culture and tradition and celebrations. Every day it's a celebration in the nation. But nowadays kids are forgetting about our culture and tradition, and we are trying to get them back to our children. Today we are conducting Sankranti, celebrating Sankranti festival. At the same time, we are conducting Rangoli competition over here. In that competition, all the parents are participating and along with their kids. Now the kids are learning how to
celebrate our Sankranti festival and how to do the rangolis and all the things. And we are very happy and proud to feel re-innovating our programs in front of our parents. It's very happy to say. నల్గొండ మంత్రులకు ఉన్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదా అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పాలమూరుకు దక్కవలసిన నీటిపై నల్గొండ మంత్రులు లోపలే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి మా జిల్లాకు వచ్చిన నీటిని మీ జిల్లా ప్రాజెక్టులకు తరలించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలమూరుకు వచ్చే అరకొర నీటిని కూడా తరలించుకుంటే ఇక పాలమూరు ప్రజలు జీవితకాలం వలసలు పోతూ ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా మిగలాల్సిందేనా అని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు స్టార్ట్గా పూర్తి అవ్వకముందే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఈరోజు పాలమూరును వండబెట్టి డిండి ప్రాజెక్టుకు ఆతృతుందుకు నాకు అర్థం కావట్లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి అయినా మరి నల్గొండ జిల్లా మంత్రి గారు మీరు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అన్ని ప్రాజెక్టులు కూడా మీకు సమానమే కదా. మరి మా జిల్లా ప్రాజెక్టులకు ఈరోజు పూర్తి కాకముందే మా జిల్లాకు వచ్చిన నీటిని తీసుకుపోవాలని ఈరోజు మీరు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నార్లాపూర్ నుంచి ఏదైనా దగ్గరికి 5.91 TMC రాగానే మీరు తీసుకెళ్తే మిగతా వట్టెం కానీ కర్వేన కానీ ఉదండాపూర్ కానీ అదే లక్ష్మీదేవిపల్లి కానీ వీటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఉరునీళ్ళన్నీ మీరు తీసుకెళ్తే డిండి ప్రాజెక్టుకు ఎందుకు ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారు పాలమూరు పైన అడుగుతా ఉన్నా. అందుకే అడుగుతా ఉన్నా, ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులకు ఉన్న ధ్యాస ఈరోజు పాలమూరు జిల్లా మంత్రులకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి గారు గతంలో మంత్రిగా ఉండి కూడా డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వద్దని చెప్పి లెటర్ రాసిన మంత్రి గారు ఈరోజు మౌనం వీడాలే. ఆ రోజు అడ్డుకున్నాడు నిజంగా ఆయన పాలమూరు గురించి. డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందని అడ్డుకున్నాడు. ఇప్పుడు ఎందుకు మౌనం ఇస్తున్నారు? పాలమూరు మంత్రులు కూడా ఈరోజు నోరు విప్పాలి. పాలమూరు ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంత హక్కులకై, మన నీటి వాటాకై. లేక మన ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినాక కొన్ని చొరవ తీసుకొని కూడా మళ్ళీ చేపడతా ఉంటే ఈరోజు ఉన్న నీళ్లు రాకుండా మళ్ళీ ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులు కుట్ర చేస్తూ ఉంటే పాలమూరు ప్రజలంతా కూడా ఒకరు ఆలోచించుకోవాలి. పాలమూరు ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ చేసే తరపున. ఈరోజు మీరంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మీరంతా కొట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈరోజు మనకు నీళ్ళు వచ్చే అవకాశాన్ని కూడా మళ్ళీ కూడా ఈరోజు కోల్పోవాల్సి వస్తుంది. మన రైతాంగం కూడా ఈరోజు మళ్ళీ ఇబ్బందుల పాలవుతాయి. ఈరోజు ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులంతా త్వరితగతిన పూర్తి చేసి ఇంకా కొద్దిగా 20% బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడక్కడ, అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు పాలమూరు రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా డిండి ప్రాజెక్టు ఇది గతంలో కేసీఆర్ ఇచ్చిన తప్పేది. నిజంగా వాళ్ళకు డిండి ప్రాజెక్ట్ నీళ్ళు తరలించాలంటే పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకు కూడా స్టార్ట్ చేసేది ఉండే. కానీ వాళ్ళకు పంప అవసరం లేదు. ఫస్ట్ అయితే పాలమూరు గారిని అని చెప్పి కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. మరి ఈరోజు ఆ తప్పిదం నుంచి ఈరోజు వాళ్ళు తీసుకుపోవడానికి కూడా ఆస్కారం ఏర్పడింది. ఆ రోజు చేసినట్టు పరిస్థితి ఉండేది కాదు కదా. నిజంగా మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటే తీసుకోండి. నిన్న ఇప్పుడు SLBC స్టార్ట్ చేస్తా ఉన్నారు, తొందరగా కంప్లీట్ చేస్తా ఉన్నారు కదా. దాని నుంచి మీరు ఎంతైనా వాడుకోండి. ఈరోజు మాకు వచ్చే నీళ్ళు కూడా అరకొర నీళ్ళు కూడా మీరు తీసుకెళ్తా ఉంటే మాకు మా పాలమూరు రైతు ఎక్కడ పోవాలి? పాలమూరుగా జీవితాంతం వలస జీవులుగానే మెలగాలనా? పాలమూరు జీవితకాలం వేరే దేశాలకు సేవ చేసుకుంటా వేరే రాష్ట్రాలకు పోయి బతకాలనా? ఈరోజు ఊర్లో వ్యవసాయం చేసుకోకూడదు పాలమూరు రైతులు? పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి అయినా కూడా పాలమూరు ఇంత వివక్ష చూపిస్తా ఉంటే మంత్రులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్లోబల్ మీట్ నూతన ఆవిష్కరణలు చేసే వారికి చక్కటి అవకాశ వేదిక. శామీర్పేట బీచ్ పిలానీలో గ్లోబల్ మీట్ ప్రారంభించిన గవర్నర్. కేటీఆర్ చేసిన అనుచిత వాక్యాలకు యూత్ కాంగ్రెస్ నిరసన. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై విమర్శలు చేసి బీఆర్ఎస్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిక. రాత్రికి రాత్రే 9 ఎకరాలకు పైగా ప్రైవేటు భూమి కబ్జా. 20 మంది మహిళలు 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చూస్తున్నాండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.